హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు రియల్మీ GT60 5G మొబైల్ గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మొబైల్ బాక్స్ లోపల అన్ని కంటెంట్స్ వస్తాయి. ఏది మిస్ అవ్వదు. కేస్, స్క్రీన్ కార్డ్, చార్జర్ అన్నీ ఉంటాయి. మీరు ఏమీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెతుక్కోవాల్సిన పని లేదు. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. అండ్ స్క్రీన్ గార్డ్ మార్పించుకుంటే మంచిది. వాళ్ళు నార్మల్ ఇస్తారు కాబట్టి. ఫ్రెండ్స్, వీడియో కంప్లీట్గా చూడండి. సో అప్పుడు మీ నిర్ణయం అయితే తీసుకోండి. ఇంకా ఈ ఫోన్ వివరాలు ఒకసారి చూద్దాం. ఒకసారి మనం మెయిన్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. స్పెసిఫికేషన్స్: డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచ్ 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 1 to 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-bit ప్యానల్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GB తో స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ మోడల్ వచ్చేసరికి 12GB ర్యామ్ 512GB స్టోరేజ్తో DDR5X అండ్ UFS 4.0 వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OIS సోనీ LYT600, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సోనీ IMX 355 కెమెరా. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ సోనీ IMX 615, 5500 mAh బ్యాటరీ, 120 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. డిజైన్ గురించి మాట్లాడుకుంటే, ఒకటి వచ్చేసరికి సిల్వర్ కలర్ అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్లో వస్తుంది. సిల్వర్ కలర్ బాగుంది. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 191 గ్రామ్స్ ఉంటుంది. థిక్నెస్ 8.65 mm ఉంటుంది. ఫిజికల్ పవర్ వ్యూ విషయానికి వస్తే, టాప్లో మీకు IR బ్లాస్టర్ ఉంది, సెకండరీ మైక్ ఉంది, అండ్ బాటంలో వచ్చేసరికి స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్ ఉంది, సిమ్ ట్రే ఉంది. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్ ఇలాంటివి ఏమీ ఉండవు. మీకు నార్మల్గా డ్యూయల్ సిమ్ స్లాట్ ఇస్తారు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. 2 సిమ్ కార్డులు అయితే మీరు పెట్టుకోవచ్చు. స్టోరేజ్ మీకు ఇంటర్నల్గా ఏదైతే వస్తుందో అదే. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అండ్ డ్యూయల్ ఫ్లాష్ లైట్స్ ఉన్నాయి. రియల్మీ నేమ్ ఉన్నది. ఫ్రంట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కనిపిస్తుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ సోనీ IMX 615 సెన్సర్ పంచుకోలతో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మాత్రం బిల్డ్ క్వాలిటీ కూడా మీకు ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. డిస్ప్లే నెక్స్ట్, ఇంకా దీని డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే అయితే HDR డిస్ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. LTPO AMOLED ప్యానల్. ఇది 1 to 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వరకు ఇది అడ్జస్ట్ చేసుకోగలదు. డిస్ప్లే స్క్రీన్ సైజ్ 6.78 ఇంచ్ కర్వ్డ్ స్క్రీన్ ఇది. అండ్ 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నార్మల్గా అండ్ హై బ్రైట్నెస్ మోడ్ 1600 నిట్స్తో వస్తుంది. అండ్ ఇంకొకటి డిస్ప్లేలో బ్రైట్నెస్ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. డైరెక్ట్ సన్లైట్లో కూడా డిస్ప్లే అయితే మీకు చాలా బాగుంటుంది చూడడానికి. ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ ఓకే. అండ్ మూవీస్ చూడడానికి మీకు L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. సౌండ్ విషయానికి వస్తే సూపర్ లీనియర్ స్పీకర్స్ ఉన్నాయి. స్పేషియల్ ఆడియో కూడా ఉంటుంది. డాల్బీ అట్మోస్ సౌండ్ లేదు. 3.5 mm హెడ్ఫోన్ జాక్ ఉండదు. పెర్ఫార్మెన్స్ అన్నది విషయానికి వస్తే, స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ఈ ప్రాసెసర్తో ఇండియాస్ ఫస్ట్ మొబైల్ ఇది. అండ్ ఇది 5G ప్రాసెసర్. డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది 4 nanometer ప్రాసెసర్ అండ్ అప్ టు 2.8 GHz ఫాస్ట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 15 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ GPU వచ్చేసరికి Adreno. ఇది మంచి గ్రాఫిక్స్ GPU. గేమింగ్లో ఎక్స్పీరియన్స్ ఇంకా మీకు బెటర్ చేసేది ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ ఉంది. దీనిలో మీకు LPDDR5X ర్యామ్తో వస్తుంది. అది కూడా బేస్ మోడల్ 8GB ర్యామ్ అండ్ టాప్ మోడల్ 12GB ర్యామ్తో వస్తుంది. అండ్ ఇంకొకటి స్టోరేజ్ కూడా UFS 4.0తో వస్తుంది. ఇది మీకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గేమింగ్ బెటర్ చేస్తాయి. కాకపోతే 8GB ప్లస్ 128GB మోడల్కి మాత్రం UFS 3.0తో వస్తుంది. అండ్ మిగతా అప్పర్ మోడల్స్ UFS 4.0తో వస్తున్నాయి. అండ్ ఇందులో టాప్ మోడల్ వచ్చేసి 12GB ర్యామ్ 512GB స్టోరేజ్తో వస్తుంది. ఈ ఫోన్ని 4 డిఫరెంట్ మోడల్స్లో లాంచ్ చేశారు. లైక్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ 256GB స్టోరేజ్, 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ అండ్ 12GB ర్యామ్ 512GB స్టోరేజ్. బ్యాటరీ నెక్స్ట్, ఇంకా బ్యాటరీ గురించి వద్దాం. బ్యాటరీ వచ్చేసరికి దీనిలో మీకు 5500 mAh బ్యాటరీ అండ్ ఛార్జింగ్ వచ్చేసరికి 120 వాట్ సూపర్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మీకు ఇది జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. బాక్స్లో మీకు 120 వాట్ ఛార్జర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్, ఇంకా కెమెరా విషయానికి వస్తే, ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు.
ఇంకా వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ డిఫాల్ట్గా 1080p సపోర్ట్ చేస్తుంది అండ్ వీడియో స్టెబిలైజేషన్ 1080pలో సపోర్ట్ చేస్తుంది. ఇంకా బ్యాక్ కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు అండ్ సెకండ్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ సెన్సర్స్ మీకు దీనిలో మీకు మెయిన్ కెమెరా సెన్సర్ వచ్చేసి సోనీ LYT600. ఇక సెకండ్ రియర్ కెమెరా వచ్చేసి పీకో సోనీ IMX355 తీసుకొచ్చారు. బ్యాక్ కెమెరా 4K 60 FPSలో వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ స్టెబిలైజేషన్ అండ్ OS మీకు 1080p వరకు బాగానే వర్క్ అవుతుంది. కెమెరా వీడియో రికార్డింగ్ ఫీచర్స్ వచ్చేసరికి మూవీ మోడ్లో 4K 30 FPS రికార్డ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. వీడియో స్లో మోషన్లో 1080pలో 120 FPS అండ్ 720pలో 240 FPS రికార్డ్ చేయొచ్చు అండ్ టైమ్ ల్యాబ్స్ ఫోటోగ్రఫీ వీడియో 4K 30 FPS అండ్ 1080p 30 FPS రికార్డ్ చేయొచ్చు అండ్ ఆల్సో మల్టీ వ్యూ రికార్డింగ్ 1080p 30 FPSలో రికార్డ్ చేయవచ్చు. అండ్ దీని ఫోటోగ్రఫీ ఫంక్షన్స్ వచ్చేసరికి ఫొటోస్, పోర్ట్రేట్స్, నైట్ సీన్స్, హై పిక్సెల్స్, పనోరామా, లాంగ్ ఎక్స్పోజర్ ఫోటో, ప్రొఫెషనల్ మోడ్, స్ట్రీట్ షూటింగ్ మోడ్, సూపర్ టెక్స్ట్, వీడియోస్, మూవీ మోడ్, మల్టీ సీన్ వీడియోస్, టైమ్ ల్యాబ్స్ ఫోటోగ్రఫీ, ప్రోమో వీడియో. సాఫ్ట్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ 3 years వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. 4 years వరకు మీకు అయితే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి అండ్ మీకు బ్లోట్వేర్ అయితే కొంచెం ఉంటుంది. లైక్ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ మీకు వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు అండ్ దీనిలో మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ని క్లోన్ చేసుకోవచ్చు, 2 వాట్సాప్స్ అండ్ 2 ఫేస్బుక్స్ యూజ్ చేయొచ్చు, యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు. సో అన్నీ ఉంటాయి. సెన్సార్స్ అండ్ దీనిలో మీకు మిగతా ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు Wi-Fi 6 ఉంది, ఇంకా బ్లూటూత్ 5.4తో వస్తుంది, NFC ఉంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంది అండ్ ఇంకొకటి దీనిలో సెన్సార్స్ విషయానికి వస్తే అన్నీ ఉన్నాయి, ఏమీ స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే రియల్మీ GT60 బేస్ మోడల్ వచ్చేసరికి 8GB ర్యామ్ 128GBతో స్టార్ట్ అవుతుంది. ప్రైస్ వచ్చేసరికి 30,999 పెట్టారు. టాప్ మోడల్ వచ్చేసరికి 12GB ర్యామ్ అండ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 39,999 పెట్టారు అండ్ సమ్ బ్యాంక్ ఆఫర్స్ ఇస్తున్నారు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఫోన్ పర్లేదు విత్ సమ్ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ లైక్ ఫ్లాగ్షిప్ చిప్సెట్. మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ప్రైస్ చెక్ చేయొచ్చు. దీనిలో స్పెషల్ ఫీచర్స్ వచ్చేసరికి 6000 nits పీక్ బ్రైట్నెస్, 120 watt ఫాస్ట్ ఛార్జింగ్. ఇది న్యూ ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఇండియాస్ ఫస్ట్ మొబైల్ స్నాప్డ్రాగన్ 7+3 Gen ప్రాసెసర్తో రావడం. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్తో వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రియల్మీ GT60 వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.